సాయంకాలపు వేళ మా పెరటిని చూసేసేయండి. ఇది వచ్చేసి నిమ్మ చెట్టు అండి. ఇది సంవత్సరం అంతా ఎంతో కాయలనైతే ఇస్తుందండి. ఇది వచ్చేసి బొప్పాయి చెట్టు అనమాట. ఇది వచ్చేసి హైబ్రిడ్ రకం అనుకున్నాం, కానీ చాలా బాగా కాయలు కాస్తున్నాయి. ఇది జామ చెట్టు అనమాట. జామకాయలు కూడా బాగా కాశాయండి. అలాగే ఇది వచ్చేసి మామిడి చెట్టు. మామిడి చెట్టు అయితే ఈ సంవత్సరం మనకి గుత్తులు గుత్తులుగా కాయలు భలే కాసాయండి. చూసారా ఎంత గుత్తులు గుత్తులుగా ఉన్నాయో. ఒక్కటి తింటే మాత్రం చాలా బాగుంటుందండి. ముగ్గిన తర్వాత ఇది వచ్చేసి తినే రకమే అన్నమాట. కాయ పచ్చడి రకమేం కాదు. అలాగే ఇది వచ్చేసేసి బొండు మల్లి చెట్టు అండి. వేసవికాలం తెలిసిందే కదా, మనం ఎంత ప్రూనింగ్ చేసుకుంటామో, ఎంత ఆకు దూసేసుకుంటామో అంత ఇదిగా మల్లెపూలు అయితే వచ్చేస్తాయి మనకి. ఇది వచ్చేసి కాసిని చూపిస్తున్నానండి. అలాగే ఇవాళ మొగ్గలు కూడా ఉన్నాయి. ఇది చామంతి చెట్టు అండి. ఇది పింక్ కలర్ అనమాట. అలాగే చూసారా సూర్యుడు ఎంత అందంగా ఉన్నాడో. ఇప్పుడే అస్తమిస్తున్నాడు సూర్యుడైతే. పల్లెటూరులో ఉంటే పల్లెటూరు వాతావరణమే వేరు కదండి. సాయంత్రం పూట చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి మనకి చిట్టి కనకాంబరం అండి. మనమైతే మొక్కలేం పెట్టవసరం లేదు, విచ్చలవిడిగా ఎక్కడ పెడితే అక్కడ వచ్చేస్తుంది అనమాట. పూలు కూడా అంతే బాగా పూస్తాయి. సీజన్కి ఇది సంబంధం ఉండదు. ఇది కరివేపాకు అండి. మా పెరట్లో కరివేపాకు కూడా చాలా బాగా ఉంటుందన్నమాట. ఇది కాగడమల్లి చెట్టు. అలాగే ఇది వచ్చేసేసి విరజాజి చెట్టు. అలాగే ఇది ఎల్లో కలర్ చామంతి చెట్టు. ఒక్క కొమ్మన పెట్టానండి నేను అంతే. ఇది వచ్చేసి కొబ్బరి మామిడికాయ చెట్టు. అలాగే ఇది టమాటో చెట్టు అండి. టమాటో చెట్లు నేనైతే 3 పెట్టాను విత్తనాల నుంచే. 3 అయితే బాగానే వచ్చాయి, కానీ ఒకటైతే బాగా పూత వచ్చింది. ఇంకా 2 అయితే చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట. చూడాలి మరి కాయలు అయితే ఎట్లా వస్తాయో ఏంటని. వేసవికాలం కాబట్టి కొంచెం ఎండిపోయినట్లు నీరు లేక అట్లా అనిపిస్తుంది. అటు పక్కన చూసినట్టయితే మనకి మల్లె చెట్లు కూడా కనిపిస్తున్నాయి మనకి. ఇవి వచ్చేసి మనకి సౌందర్య కనకాంబరం టైప్, కానీ నార్మల్ కనకాంబరమే అనమాట. పెద్ద కనకాంబరం అంటాము. సో ఇది కూడా చిన్న చెట్టే అండి చాలా. కానీ పూలు మాత్రం చాలా బాగా పూస్తాయి. ఒక 3 దాకా వస్తాయన్నమాట మనం కట్టుకుని మల్లెపూలు వేసుకొని కట్టుకుంటే. నేనైతే ఏమి చేయను వీటికి, పోషకాహారం కూడా ఏమి ఇవ్వను, కానీ నీళ్ళు మాత్రం పోస్తూ ఉంటాను. అవే పక్కన కూడా మనకి ఇంకా ఇదైతే విరజాజి చెట్టు అనమాట. ఈ పక్కనే ఉంటుంది కనకాంబరం చెట్టుకి. ఇదైతే బాగా అల్లుకుంది. అలాగే ఇందాక చూపించిన జాంకాయ చెట్టుతో పాటు ఇవి ఇంకో 2 జాంకాయ చెట్లు అండి. ఇవి ఇంకా కాయలైతే కాయలేదు. చూడాలి మరి హైబ్రిడ్ రకమా ఎలాంటి చెట్టు అనేది. ఇది వచ్చేసి వంకాయ చెట్టు అనమాట. ఈ వంకాయలు అయితే చాలా బాగా కాసాయండి ఈ సంవత్సరం. ఇంకా పూత అయితే ఉంది, మేము అలా వదిలేసాము. చాలా కాయలు కోసేసాము. కొన్ని కాయలు అయితే ఇట్లా పచ్చడికైతే రెడీగా ఉన్నాయని చెప్పి వదిలేసాం.